హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడే మార్గన్ మూవీ చూశాను. ఇట్స్ తమిళ్ మూవీ. నేను తమిళ్లోనే విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చూశాను, ఎందుకంటే మా దగ్గర తెలుగు అవైలబిలిటీలో లేదు. సో వన్ వర్డ్లో మూవీ ఎలా ఉందో చెప్పాలి అని అంటే, ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్. చాలా బాగుంది మూవీ. క్రైమ్ థ్రిల్లర్కి థీమ్కి సెట్ అయినట్టు. లైక్ ఒక కిల్లర్ ఉంటాడు, మర్డర్ జరుగుతూ ఉంటాయి, లాస్ట్కి కిల్లర్ ఎవరైనా ఫైండ్ చేయడం. ఇట్స్ రెగ్యులర్ టెంప్లెట్. కాకపోతే తీసుకెళ్ళిన ప్రొసీడింగ్స్ చాలా బాగున్నాయి. మూవీ చాలా బాగుంది. యూ కెన్ డెఫినెట్లీ వాచ్ ఇట్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే, మనకి ఫస్ట్ సీన్ నుంచే మూవీలో బేసిక్గా ప్రెజెంట్ నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం పాస్ట్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని ప్రెజెంట్కి కనెక్ట్ చేస్తారనమాట ఓవర్ ది క్లైమాక్స్. సో ఆ స్టార్టింగ్ ప్రెజెంట్ ఏదైతే ఉందో అది మనకి యూట్యూబ్లో 6 minutes క్లిప్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఫస్ట్ 6 minutes ఆఫ్ మార్గన్ అని చెప్పి. నేను ట్రైలర్ కూడా చూడలేదు, జస్ట్ ఆ 6 minutes క్లిప్లో కొంచెం చూశాను, అది చూడలేదు. వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ మూవీకి వెళ్ళాను. నాకు రివ్యూ తెలియదు, ఏం తెలియదు, జస్ట్ విజయ్ ఆంటనీ మూవీ అని చెప్పి వెళ్ళాను. ఆ బిచ్చగాడు మూవీ నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఈ మార్గన్ మూవీ చూసుకుంటే మనకి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మనకి స్టోరీలోకి తీసుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళకు కలర్ ప్యాలెట్ చూస్ చేసుకున్నారు. డార్క్ లో ఉంటుంది. సో ఆ డార్క్లో మనకి ఏదో డిఫరెంట్ మూవీ చూస్తున్నట్టు ప్రొసీడింగ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటాయి. ఫస్ట్ ఒక మర్డర్ జరుగుతుంది, ఆ మర్డర్ దగ్గర నుంచి మనకి ప్రొసీడింగ్స్ తీసుకెళ్తూ ఉంటారనమాట. స్టోరీలో ఎక్కడ మనకి ల్యాగ్ అనేది ఉండదు. ఎంతవరకు ఉండాలో అంతవరకు గ్రిప్పింగ్గా, మ్యూజిక్ కూడా చాలా దాన్ని ఎన్హాన్స్ చేసేటట్టే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ నార్మల్ స్టోరీ ఎలా ప్రొసీడింగ్స్ ఉంటాయి అలానే ఉంటుంది, అండ్ ఇట్స్ అన్ గుడ్ వాచ్ అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ దగ్గర బ్యాంగ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్కి వెళ్తే, సెకండ్ హాఫ్ హయ్యర్ స్టేక్స్కి వెళ్ళి, అండ్ కిల్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూపించిన విధానం కూడా, ఆ ఎండింగ్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ నేమ్, వీళ్ళ నేమ్స్ పడేది, విజయ్ ఆంటీని నేమ్ పడేది, అండ్ అట్ లాస్ట్కి డైరెక్టర్ నేమ్ పడే ప్లేస్మెంట్ చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, విజయ్ ఆంటనీతో పాటు పక్కన క్యాస్ట్ ఇంకా కొంతమంది మెయిన్ లీడ్స్, యాక్చువల్లీ విజయ్ ఆంటనీ అనే చెప్పలేము ఈ మూవీకి, ఇంకొక 2-3 ఉన్నారు మెయిన్ లీడ్స్. సో వాళ్ళు కూడా చాలా బాగా చేశారనమాట. ఇంకొక తనైతే యాక్చువల్లీ సూపర్ న్యాచురల్ థీమ్లో ఒకటి పెట్టుకున్నారు, అది కూడా అంటే ఆ గ్రాఫిక్స్ కూడా అటు ఇటు కాకుండా చాలా బాగా సెట్ అయ్యాయి మూవీకి, అండ్ థీమ్ని ఎక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయకుండా. అండ్ దీనికి సీక్వెల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పాయింట్ దీంతో అయిపోయేటట్టు ఏం లేదు. బికాజ్ అందులో ఒక పాయింట్ వాళ్ళు చూపిస్తారనమాట. ఇట్ ఈస్ స్పాయిలర్, సో నేను చెప్పను, మీరే మూవీకి వెళ్ళి చూడండి. అది చాలా బాగుంది అనమాట. ఇట్ కెన్ బి సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్, సో తీసుకెళ్ళొచ్చు దాన్ని సీక్వెల్గా కూడా. సో అట్ ద క్లైమాక్స్ మనకి ఆ మ్యూజిక్ కానీ ఏదైనా చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ కెమెరా విజువల్స్ బాగున్నాయి, అండ్ సినిమా థీమ్ని ఎక్కడ బయటికి తీసుకెళ్లకుండా ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్స్ అ గుడ్ వాచ్. యా, యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. మూవీ మాత్రం చాలా బాగుంది, డోంట్ మిస్ ఇట్. యాక్చువల్లీ విజయ్ ఆంటనీ బిచ్చగాడు మూవీకి ఎలా అయితే వితౌట్ హైప్ మూవీ రిలీజ్ అయ్యి తర్వాతకి గ్రో అయిందో, ఈ మూవీ కూడా అలానే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ డే బై డే ఇన్స్టాగ్రామ్లో కానీ అండ్ ఎవ్రీవేర్ రివ్యూస్ ఆర్ పాజిటివ్. సో ఈ మూవీ కూడా అలానే గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను, బికాజ్ ఐ లైక్ ఇట్ పర్సనల్లీ. థియేటర్లో చూడాల్సిన మూవీ అని చెప్పచ్చు. దట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to the channel. That's it. Thank you.